గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. డెట్ ఫండ్స్ రిలేటెడ్గా నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. అండ్ అలాగే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న స్ట్రాటజీలు కూడా చిన్న చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నది. ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మనం బెనిఫిట్ అవుతారు కదా అని చెప్పి ఫస్ట్ దీని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరు పంపించిన క్వశ్చన్స్ ఏవైతే అవన్నీ కూడా ఆన్సర్ చేస్తాను. కొంచెం మనం రివైండ్ చేసి చూసినట్టయితే 2 years బ్యాక్ నుంచి అనుకుంటా కన్సిస్టెంట్గా మన ఆస్క్లో అవ్వచ్చు, వేరియస్ వీడియోస్లో అవ్వచ్చు, మనకి లాంగ్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆర్బీఐ ఒక రేట్ కట్స్ వచ్చే ఆస్కారం ఉన్నది. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతున్నాయో సస్టైన్ అవ్వు, రేట్ కట్స్ అయితే రావాలి. రేట్ కట్స్ వస్తే లాంగ్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్లో మనకి మ్యాక్లరీ డ్యూరేషన్ ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది. విల్ మేక్ గుడ్ రిటర్న్ అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. లక్కీలీ మనకి ఆర్బీఐ ఒక రేట్ కట్స్ కూడా అగ్రెసివ్గా జరిగాయి. ఆర్బీఐ ఆల్మోస్ట్ 100 basis points మనకి రెపోలోని కన్సిస్టెంట్గా రేట్ కట్స్ అయితే చేశారు. అండ్ అలాగే సిఆర్ఆర్ కట్స్ కూడా ఏదైతే చేశారో దీంతో మనకి మెజారిటీ ఆఫ్ ది డ్యూరేషన్ ప్లే ఫండ్స్ ఏవైతున్నాయి, డైనమిక్ బాండ్ ఫండ్స్ అవ్వచ్చు, మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ అవ్వచ్చు, గిల్ట్ ఫండ్స్ ఆర్ గిల్ట్ 10-year కాన్స్టెంట్ ఫండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి 8% అబోవ్ అండ్ ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ 10% రిటర్న్స్ కూడా డెలివర్ చేసాయి కొన్ని ఫండ్స్. సో విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ రిటర్న్. చాలామంది ఈక్విటీ ఇన్వెస్టర్స్ అనుకుంటారు ఓకే 10% రిటర్న్ అంటే ఏమున్నది అని చెప్పి. నో, డెట్ ఫండ్స్ 10% రిటర్న్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ రిటర్న్. ఎందుకంటే మనకి ఎస్బీఐ యొక్క ఎఫ్డీ చూసాం అనుకోండి, ఓకే ఇంట్రెస్ట్ రేట్ అంతా 7%లో దొరుకుతుంది కదా. సో ఎవరైనా ఎఫ్డీ చేయాలనుకున్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈక్విటీలో మనీ పెట్టరు, దే లుక్ ఫర్ అదర్ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్ ఆప్షన్ అనమాట. అలాంటి కేసులో మనకి ఎస్బీఐ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కూడా 2 to 3% ఎడిషనల్ రిటర్న్ అంటే విచ్ ఇస్ ఫెంటాస్టిక్ రిటర్న్. చాలామంది 0.5% ఎడిషనల్ రిటర్న్ కూడా అబ్నార్మల్ రిస్క్ తీసుకుంటారు కోఆపరేటివ్ బ్యాంక్స్లోని వాటిలో ఎఫ్డీలు చేసి. సో అలాంటి రిస్క్ లేకుండా మనకి 2 to 3% ఈజ్ ఏ వెరీ గుడ్ రిటర్న్ కదా. సో నౌ ఈ డ్యూరేషన్ ప్లే ఏదైతే లక్కీలీ మనకి బాగా జరిగిందో, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆర్బీఐ ఏదైతే అగ్రెసివ్గా రేట్ కట్స్ చేశారో, ఓకే ఫర్దర్గా చేయరు అని నేను చెప్పట్లేదు, ఓకే దేర్ కుడ్ బి ఫర్దర్ రేట్ కట్స్ యాజ్ వెల్, బట్ ఇంత అగ్రెసివ్గా రేట్ కట్స్ మనం యాంటిసిపేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అగ్రెసివ్ రేట్ కట్స్ జరిగాక కొంచెం పాజ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ అగైన్ మనకి ఇన్ఫ్లేషన్ ఇవన్నీ బాగా కంట్రోల్లోకి వస్తే చాలా తక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని గ్రోత్ డ్రైవ్ చేయడం కోసం అని చెప్పి రేట్ కట్స్ చేసే ఆస్కారం ఉంటుంది. బట్ అట్ దిస్ మూమెంట్ అలాంటి సినారియో నాకు ఇమీడియట్గా కనబట్లేదు. సో నౌ డెట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకేదైనా ఆపర్చునిటీ ఉన్నదా అంటే క్లియర్లీ దెర్ ఈస్ ఏ ఆపర్చునిటీ విచ్ ఈస్ విజిబుల్, నాకు బాగా కనబడుతుంది. దట్ ఈస్ రేటింగ్ అప్గ్రేడ్ స్ట్రాటజీ. నౌ ఈ రేటింగ్ అప్గ్రేడ్స్ అనగానే చాలామంది రేటింగ్ ఏజెన్సీ స్టాక్స్ ఏవైతే దానికి లింక్ చేసుకుంటారు. నేను ఇక్కడ అసలు ఎక్కడా కూడా స్టాక్ మార్కెట్ గురించి స్టాక్స్ గురించి మాట్లాడట్లేదు, ప్యూర్ డెట్ ఫండ్స్ గురించే మాట్లాడబోతున్నాను. అండ్ డెట్ ఫండ్స్లోని ఈ స్ట్రాటజీ గురించి నాకు తెలిసి నేను ప్రీవియస్గా ఎప్పుడు ఇంత డీటెయిల్గా షేర్ చేసి ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ మీరు సోషల్ మీడియాలో వెతికినా కూడా మీకు ఇక్కడ కూడా పెద్దగా దొరకదు. సో ఈ స్ట్రాటజీ ప్లే అవ్వక ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఓకే క్లియర్లీ మన వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కదని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పెరిగిపోయిన తర్వాత వాటి గురించి మాట్లాడతారు. ఇప్పుడు చూసినట్టయితే సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా కూడా లాంగ్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే డబుల్ డిజిట్ రిటర్న్ కనబడుతుంది కదా అని చెప్పి. కానీ యాక్చువల్లీ ప్లే అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు సంపాదిస్తాం, మనం ముందుగా ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు సంపాదిస్తాం కదా. నో ఈ రేటింగ్ అప్గ్రేడ్ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందంటే, మనం చూసినట్టయితే H2 ఫైనాన్షియల్ 25 ఏదైతే ఉన్నదో, అంటే లాస్ట్ ఫైనాన్షియల్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉన్నదో, ఓవరాల్గా చూసినట్టయితే మనకి రేటింగ్ మార్కెట్ చూస్తే 423 రేటింగ్ అప్గ్రేడ్ జరిగాయి. ఓకే అట్ ద సేమ్ టైం 160 డౌన్ గ్రేడ్స్ కూడా జరిగాయి. నో రేటింగ్ అప్గ్రేడ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, రేటింగ్ డౌన్ గ్రేడ్స్ ఎక్కడ జరుగుతున్నాయి కొంచెం డీటెయిల్గా మనం చూసాం అనుకోండి. రేటింగ్ అప్గ్రేడ్స్ అన్నీ కూడా మన డొమెస్టిక్ ఫోకస్డ్ బిజినెస్లు ఏవైతున్నాయి ఇక్కడ రేటింగ్ అప్గ్రేడ్స్ బాగా జరుగుతున్నాయి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్లు ఏవైతున్నాయి మనకి గ్లోబల్ అన్సర్టనిటీ ఇవన్నీ వల్ల అక్కడ రేటింగ్ డౌన్ గ్రేడ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. నో ఈ రేటింగ్ అప్గ్రేడ్స్ రిలేటెడ్గా బేసికలీ ఈ రేటింగ్ అప్గ్రేడ్ అయితే మనకి ఎలా అడ్వాంటేజ్ వస్తుంది, ఇది చాలామందికి ఉండే క్వశ్చన్. సో ఆ అడ్వాంటేజ్ ఎలా ప్లే అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఈ అడ్వాంటేజ్ మనం పర్సనల్ ఎలా ప్లే చేయొచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ రేటింగ్ అప్గ్రేడ్ అయినట్టయితే మనకి అడ్వాంటేజ్ ఎలా వస్తుంది, దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. లైఫ్ ఫండ్, ఓకే నిప్పాన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్లోని వాళ్ళు వేరే సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, అందులోని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అంటే ఇలాగే ప్లే అవ్వాలని లేదు, బట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీళ్ళు హీరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే A+ పేపర్ని 3.4% ఆఫ్ ద పోర్ట్ఫోలియో అయితే హోల్డ్ చేస్తున్నారు. నో ఈ పేపర్ ఏది A+ పేపర్ అన్నమాట. మనకి క్రెడిట్ రేటింగ్స్ ఉంటాయి, ఎలా
త్రిబుల్ ఏ, డబుల్ ఏ, ఏ ఇలా రేటింగ్స్ ఉంటాయన్నమాట. ఇంకా త్రిబుల్ ఏ ఈస్ ది హైయెస్ట్ స్టాండర్డ్ రేటింగ్. ఓకే. ఆ త్రిబుల్ ఏ రేటింగ్ ఏ కంపెనీస్కి అయితే ఉంటుందో వాళ్ళు మార్కెట్ నుంచి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి క్యాపిటల్ రేస్ చేయగలుగుతారు అప్పుల రూపంలో. అదే డబుల్ ఏ రేటింగ్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాక్చువల్లీ త్రిబుల్ ఏ కంపెనీస్ కన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళు అప్పును రేస్ చేయాల్సి ఉంటుంది. అదే ఏ ప్లస్ ఆర్ ఏ రేటింగ్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబుల్ ఏ కన్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళు రేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా కంపెనీస్ ఒక రేటింగ్ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి మార్కెట్లో వాళ్ళు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ బట్టి వాళ్ళకి క్యాపిటల్ అనేది దొరుకుతూ ఉంటుంది అన్నమాట. నో లెట్స్ సే ఈ హీరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారో ఇది ఏ ప్లస్ పేపర్ కదా. నో ఈ పేపర్ అప్గ్రేడ్ అయింది అనుకుందాం, డబుల్ ఏ మైనస్కి అప్గ్రేడ్ అయింది అనుకుందాం. నేను మీకు ఇందాక ఏం చెప్పాను, డబుల్ ఏ మైనస్ పేపర్స్ ఏవైతున్నాయో మనకి ఏ పేపర్ కన్నా కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళకి క్యాపిటల్ దొరుకుతుందని మనం మాట్లాడుకున్నాం కదా. నవ్వు ఈ ఫండ్ మేనేజరు ఏ ప్లస్ పేపర్ని కొన్నప్పుడు ఏ ప్లస్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్కే ఈ పేపర్ని కొని ఉంటాడు. అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను, ఈ పేపర్ 9% ఈ వైటీఎం జనరేట్ చేస్తుంది అనుకుందాం. అంటే మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే 9% ఇంట్రెస్ట్ రేట్ ఈ పేపర్కి వస్తుంది అనుకుందాం. నో అదే టైంలోని మనకి డబుల్ ఏ మైనస్ పేపరు 7.5%కే దొరుకుతున్నాయి. ఓకే. నో ఈ పేపర్ ఏదైతే ఉన్నదో ఏ ప్లస్ నుంచి డబుల్ ఏ మైనస్కి అప్గ్రేడ్ అయింది అనుకోండి. నో నా పోర్ట్ఫోలియోలో ఉన్న పేపర్ ఏది యాక్చువల్లీ నేను కొన్నది ఏ ప్లస్ పేపర్, కానీ నేను ఇప్పుడు అప్గ్రేడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ పేపర్ ఒక వాల్యూ డబుల్ ఏ మైనస్ రేటింగ్ దొరుకుతుంది కదా. సో ఈ డబుల్ ఏ మైనస్ రేటింగ్ ఉన్న అంటే అంత హైయెస్ట్ క్వాలిటీ ఉన్న పేపరు నేను ఆల్రెడీ పేపర్ కొన్నప్పుడు 9% వైటీఎం కొన్నాను కాబట్టి నా పేపర్ మెచ్యూరిటీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవ్వదు. ఓకే. సో డబుల్ ఏ మైనస్ పేపర్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ అంటే బెటర్ క్రెడిట్ క్వాలిటీ ఉన్న పేపర్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పేపర్ ఒక వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో అదర్ డబుల్ ఏ మైనస్ పేపర్స్ ఏవైతున్నాయో 7.5-8% మధ్యలో ఉన్నాయనుకోండి, ఇక్కడ నా దగ్గర ఎక్కువ వైటీఎం ఉన్న పేపర్ అండ్ సేమ్ రేటింగ్ ప్రొఫైల్ ఉన్న పేపర్ ఉన్నది కాబట్టి ఈ పేపర్ ఒక వాల్యూ పెరుగుతుంది అండ్ అలాగే పోర్ట్ఫోలియో మీద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. మనకి రేటింగ్ డౌన్ గ్రేడ్స్ అయినప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతాయి, అలాగే రేటింగ్ అప్గ్రేడ్స్ అయినప్పుడు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో మనం రేటింగ్ మార్కెట్ని అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ 1 year కన్సిస్టెంట్గా మనం రేటింగ్ అప్గ్రేడ్స్ అయితే ఎక్కువగా చూస్తాం. ఇందాక నేను మీకు నెంబర్ చూపించాను కదా, మనకి సెకండ్ హాఫ్ ఫైనాన్షియల్ 25లోని 423 అప్గ్రేడ్ జరిగినట్టయితే జస్ట్ 160 డౌన్ గ్రేడ్స్ మాత్రమే జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మార్కెట్ ఒక యాంటిసిపేషన్ ఏంటంటే నెక్స్ట్ 2 to 3 yearsలోని చాలా మంచి రేటింగ్ అప్గ్రేడ్స్ అయితే చాలా కంపెనీస్ చూస్తామని అయితే యాంటిసిపేషన్ ఉన్నది. అందుకని మనకి మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకి ఆ ర్యాలీ అన్నది కనబడుతుంది. ఇది స్టాక్ మార్కెట్ పరంగా అది పక్కన పెడదాం, రేటింగ్ ఏజెన్సీ స్టాక్స్ పక్కన పెట్టేసి డెట్ పరంగా మాట్లాడుకోవాలంటే ఈ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్లీ ఈ డెట్ ఫండ్స్ని హోల్డ్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఆ పేపర్ ఒక వాల్యూ పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మార్కప్ అవుతుంది. దాంతో మీరు రిటర్న్స్ కొంచెం యాక్చువల్ వైటీఎం ఏదైతే ఉన్నదో పోర్ట్ఫోలియో వైటీఎం కన్నా కూడా ఎడిషనల్ రిటర్న్ అయితే సంపాదిస్తారన్నమాట. సో కాన్సెప్ట్ కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్, మీకు మ్యాక్సిమం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నించాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ ఏంటి, ఓకే, మనం దీన్ని ఎలా ప్లే చేయొచ్చు అన్నది చాలామందికి ఉండే క్వశ్చన్ కదా. నో ఈ రేటింగ్ అప్గ్రేడ్స్ రిలేటెడ్ స్ట్రాటజీని మనం 2 type ఆఫ్ కేటగిరీ ఫండ్స్ ఉన్నాయి మార్కెట్లో, వాటి ద్వారా ప్లే చేయొచ్చు. ఒకటి కార్పొరేట్ బాండ్ ఫండ్స్. ఓకే, మెజారిటీ ఆఫ్ దీస్ ఫండ్స్లోని కార్పొరేట్ బాండ్స్ని హోల్డ్ చేస్తారు, డబుల్ ఏ మైనస్ అండ్ అబోవ్ పేపర్స్ని హోల్డ్ చేస్తారు. ఓకే, డబుల్ ఏ మైనస్ పేపర్ కూడా త్రిబుల్ ఏకి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకే, దీస్ ఆర్ బెటర్ క్వాలిటీ పేపర్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకి రేటింగ్ అప్గ్రేడ్స్ అయినట్టయితే పోర్ట్ఫోలియో మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొకటి క్రెడిట్ రిస్క్ ఫండ్స్. ఇక్కడ యాక్చువల్లీ కొంచెం లోవర్ రేటింగ్ ఉన్న పేపర్స్ని హోల్డ్ చేస్తారు. ఇక్కడ యాక్చువల్లీ కొంచెం ఎక్కువ అప్గ్రేడ్స్ దొరికే ఛాన్స్ ఉన్నది, బట్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఈ 2 కేటగిరీ ఫండ్స్ ఏవైతే వీటి ద్వారా మనం ప్లే చేసినట్టయితే మనకు ఓన్లీ రేటింగ్ అప్గ్రేడ్స్ ద్వారా మాత్రమే కాదు, రేపు ఆర్బీఐ రేట్ కట్ చేసింది అనుకోండి, రేట్ కట్ చేసినప్పుడు మనకి వీళ్ళు కూడా మ్యాక్యులరీ డ్యూరేషన్ 2 years 3 years హోల్డ్ చేస్తారు కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో డబుల్ అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, మనం ఓన్లీ డ్యూరేషన్ ప్లే చేస్తాం అనుకోండి, డ్యూరేషన్ ఫండ్స్ ఏవైతే లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లోని లెట్స్ సే రేట్ కట్స్ అవ్వలేదు అనుకోండి, అక్కడ మీకు ఓన్లీ వైటీఎం ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఇక్కడ మనకి రేట్ కట్ అవ్వలేదు అనుకోండి, మీకు ఈ అప్గ్రేడ్స్ ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఒకవేళ రేట్ కట్ అయింది అనుకోండి, రేట్ కట్ ఒక అడ్వాంటేజ్ కూడా పోర్ట్ఫోలియో మీద చూపిస్తుంది. సో 2 అడ్వాంటేజెస్ దొరుకుతాయి కదా. సో ఆల్రెడీ లాస్ట్ 6 monthsలో ఏదైతే రేటింగ్ అప్గ్రేడ్స్ జరుగుతుందో దానివల్ల మనకి ఈ 2 కేటగిరీ ఫండ్స్లో కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే కనబడుతుంది. బట్ ఇంకా యాక్చువల్లీ వీ కెన్ సీ నెక్స్ట్ 3-4 yearsలో చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. సో లాంగ్ డ్యూరేషన్ ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం ప్లే చేసిన వాళ్ళు ఉంటారో నాకు క్లియర్లీ ఇక్కడ ఆపర్చునిటీ కనబడుతుంది కాబట్టి సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ సో దట్ మీకు యాక్చువల్లీ దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సోషల్ మీడియాలో అది దొరకదు. సో అందు గురించనే మన వాళ్ళకి అండ్ దట్టు కొంచెం ముందుగా షేర్ చేస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని అయితే షేర్ చేస్తున్నాను. ఆల్వేస్ ఏంటంటే నేను
యాక్చువల్లీ ఏదైనా సెక్టర్లో ర్యాలీ స్టార్ట్ అవ్వకముందే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. డిఫెన్స్ అవ్వచ్చు, ఇప్పుడు మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసిన డిఫెన్స్ గురించి మాట్లాడతాం. మనం డిఫెన్స్ గురించి 2-2.5 సంవత్సరాల ముందు మాట్లాడుకున్నాం. ఆర్ బ్యాంకింగ్ అవ్వచ్చు, ఆర్ పవర్ అవ్వచ్చు. ముందుగా మాట్లాడేసరికి ఏమవుతుందంటే ఆ టైంలో వాటిలో పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండకపోయేసరికి ఎవరు పట్టించుకోరు. ర్యాలీ ఎప్పుడైతే అవుతుందో ముందు మాట్లాడినా, యాక్చువల్లీ మనం ముందు మాట్లాడినప్పుడే, ముందు ఇన్వెస్ట్ చేసినప్పుడు కదా ఆ ర్యాలీని రియల్లీ ఎంజాయ్ చేస్తాం. కానీ ప్రాబ్లం ఏంటి, ముందు మాట్లాడినప్పుడు ఎవరు గుర్తించరు. ఓకే, ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత మాట్లాడితే చప్పట్లు కొడుతుంటారు. ఓకే, కానీ నన్ను పర్సనల్ అడిగినట్టయితే ఇక్కడ మాత్రం క్లియర్లీ మనకి రేటింగ్ అప్గ్రేడ్స్ అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఎఫ్డీ చేయాలనుకునే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్ వద్దు, బట్ యంగ్ పీపుల్లో చాలామంది ఎఫ్డీ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ వన్ స్ట్రాటజీ వీ కెన్ జనరేట్ ఏ బెటర్ వైటమ్. హోప్ మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉన్నది నచ్చినట్టయితే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ కిషోర్ గారు అడుగుతున్నారు. ఐ హావ్ ఎంటర్డ్ ఇంట్రార్క్ ఎట్ 1100 and 1400. షుడ్ ఐ కంటిన్యూ హోల్డింగ్ అండ్ యాడ్ మోర్? యా, రీసెంట్ టైంలో సోషల్ మీరు ఎక్కడ చూసినా కూడా ఇంట్రాక్ అండ్ అలాగే పెన్నార్ రిలేటెడ్ బాగా తిరుగుతున్నది. సోషల్ మీడియాలో తిరుగుతుంది కదా అని చెప్పి నెగిటివ్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నార్మల్లీ అంటే మన సోషల్ మీడియాలో మంచి కంపెనీస్ రిలేటెడ్గా తిరుగుతాయి అండ్ అలాగే జంక్ కంపెనీస్ రిలేటెడ్గా తిరుగుతుంటే మీకు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ మీరు డెసిషన్ మీరు తీసుకోండి అండ్ ఆపర్చునిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెథడ్ ఏదైతే ఉన్నదో, మనం నార్మల్గా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, కాంక్రీట్ యూజ్ చేస్తాం. అక్కడ మొత్తం లేబర్తో వర్క్ నడుస్తుంది, కొంచెం టైం పడుతుంది. మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి టైం టేకింగ్ అండ్ అలాగే లేబర్ ఇంటెన్సివ్ అండ్ కాస్ట్ కూడా బాగా పడుతుంది. నౌ ఈ ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో అది కొంచెం మోడర్నైజ్ చేస్తున్నారన్నమాట. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసి కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. మీరు రీసెంట్ టైంలోని ఏమైనా ఫ్యాక్టరీస్కి అది విజిట్ చేసినట్టయితే అవుట్స్కట్స్లో చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా మీకు ట్రెడిషనల్ మెథడ్లో కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. మనకి స్టీల్వి యూజ్ చేసి ప్రీ ఇంజనీర్డ్ ప్రొడక్ట్స్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తుంటారు అనమాట. నువ్వు మన ఇండియాలో చూసినట్టయితే నేను మీకు లాస్ట్ ఆస్క్ మనీ పర్షన్లో మాట్లాడుకున్నాం, మన రేటింగ్ ఏజెన్సీస్ రిలేటెడ్గా మాట్లాడుకున్నప్పుడు మనకి క్యాపెక్స్ బాగా జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా. ఫ్యాక్టరీస్ ఏవైతే కొత్తగా సెటప్ చేస్తున్నారో, కొత్తగా సెటప్ చేసే ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఈ ప్రీ ఇంజనీర్డ్ కన్స్ట్రక్షన్ ద్వారా చేస్తున్నారు. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ అలాగే లేబర్ పరంగా మనకి లేబర్ మాట్లాడుకోవాలంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా వర్క్ చేసే లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ లేబర్ కింద వర్క్ చేస్తారు కదా. అదే ప్రీ ఇంజనీర్డ్ అంటే ఫ్యాక్టరీలోనే ఏదైతే వర్క్ అయిపోద్దో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ కింద కూడా, ఇన్ఫ్యాక్ట్ లేబర్ కూడా అది పాజిటివ్ అన్నమాట. ఈ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గ్రో అయినట్టయితే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అవుతారు, ఒక ఆర్గనైజ్ సెక్టర్లోకి అయితే వస్తారు. అండ్ అలాగే పొల్యూషన్ పరంగా కూడా తక్కువ పొల్యూషన్ ఉంటుంది అండ్ కన్స్ట్రక్షన్ టైం కూడా చాలా స్పీడ్ అవుతుంది. ఓకే, నార్మలీ ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్తో కంపేర్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా అవడం వల్ల కంపెనీస్ అవన్నీ కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను నా ముందు మీకు ఒక వీడియోని ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. మన ఇండియాలోని ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఈ ప్రీ ఇంజనీర్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నట్టయితే చైనాలో అయితే పెద్ద పెద్ద టవర్స్ ఈ ప్రీ ఇంజనీర్డ్ ప్రొడక్ట్స్ ద్వారా కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. ఎందుకంటే పొల్యూషన్ తక్కువ ఉంటుంది, లేబర్ ఒక రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుంది అండ్ అలాగే కాస్ట్ కూడా బాగా సేవ్ అవుతుంది అని చెప్పి, అండ్ ఈ ట్రెండ్ పికప్ అవుతుంది. ఎప్పుడైతే కాస్ట్ సేవ్ అవుతుందో అండ్ అలాగే క్వాలిటీ పరంగా పెద్దగా డిఫరెన్స్ ఉండదో ఆ ట్రెండ్ అయితే బిల్డర్స్ అందరూ కూడా పిక్ చేసుకుంటారు. ఈ ట్రెండ్ అయితే కమింగ్ ఇయర్స్లో కూడా బాగా పికప్ అవుతుంది. మన ఇండియాలో చూసినట్టయితే ఇక్కడ ఆర్గనైజ్ ప్లేయర్స్, అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా. ఆర్గనైజ్ ప్లేయర్స్ కరెంట్లీ 40-45% మార్కెట్ షేర్ అయితే, అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ అయితే ఉన్నది. అండ్ ఈ ఆర్గనైజ్ ప్లేయర్స్ ఏదైతే ఆల్మోస్ట్ క్లోజ్ టు 45% మార్కెట్ షేర్ ఉన్నదో ఇందులో 80-85% మార్కెట్ షేర్ని 6 కంపెనీసే కమాండ్ చేస్తున్నాయి. ఆ 6 కంపెనీస్లో మనకి స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీస్ 2. ది లార్జెస్ట్ కంపెనీ కిర్బీ ఏదైతే ఉన్నదో 3 lakh మెట్రిక్ టన్ పెర్ యానం కెపాసిటీ ఉన్నది వాళ్ళ దగ్గర, అది అన్లిస్టెడ్ కంపెనీ. సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇంట్రార్క్ దగ్గర 1.61 lakh మెట్రిక్ టన్ పెర్ యానం కెపాసిటీ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ కెపాసిటీ ఎడిషన్ కూడా వీళ్ళు చేశారు 2 lakh మెట్రిక్ టన్ పెర్ యానంకి. అండ్ ఎక్కడైతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళు ఏపీలో చేశారో ఓకే, అక్కడ వీళ్ళు ఎడిషనల్గా ల్యాండ్ కూడా ఉన్నది, అంటే ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయాలని కూడా ఎక్స్పాండ్ చేయగలుగుతారు. అండ్ కమింగ్ టు అదర్ లిస్టెడ్ కంపెనీ పెన్నార్ విషయంకి వచ్చేసరికి పెన్నార్ దగ్గర 90,000 మెట్రిక్ టన్ పెర్ యానం కెపాసిటీ అయితే ఉన్నది. మిగిలిన అదర్ ప్లేయర్స్ అందరూ కూడా అన్లిస్టెడ్ అన్నమాట. ఈ 6 ప్లేయర్స్ మెజారిటీ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏదైతే ఉన్నదో దీన్ని కమాండ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ ఇయర్స్లోని ఈ సెగ్మెంట్ అయితే డెఫినెట్లీ బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఈ సెగ్మెంట్లోని కంపెనీస్ కూడా మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేయగలం. అండ్ ఇన్ఫాక్ట్ ఇంట్రాక్ట్ వాళ్ళు ఇండియాలోని లార్జెస్ట్ ప్రీ ఇంజనీర్డ్ ఆర్డర్ని వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. 300 crores వర్త్ ఆర్డర్ ఇది.
అంటే దీని రిలేటెడ్‌గా మనకి లార్జ్ కన్‌స్ట్రక్షన్స్ కూడా ఇలాంటి ప్రొడక్ట్స్‌ని అయితే యూజ్ చేసి కన్‌స్ట్రక్షన్స్ ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాయి కంపెనీస్ అవి కూడా. గుజరాత్ బేస్డ్ కంపెనీ నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో, కమింగ్ డేస్‌లో డెఫినెట్‌లీ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ స్టైల్‌కి మూవ్ అయ్యే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ అవుతాయి కూడా. ఓకే. సో, దెన్ దట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ గ్రోత్ కదా! సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి ఆపర్చునిటీ పరంగా. సో, నౌ యూ కెన్ టేక్ యువర్ కాల్. పర్సనల్ అయితే నేను హోల్డ్ చేయట్లేదు. బట్ ఐ రియలీ లైక్ దిస్ బిజినెస్. అంటే ఈ 2 కంపెనీస్ మంచి కంపెనీసే అండ్ ఆపర్చునిటీ సైజ్ కూడా మంచి ఆపర్చునిటీ సైజ్ అయితే ఉంది. అండ్ ఈ బిజినెసెస్ పరంగా రిస్క్ విషయంకి వచ్చేసరికి స్టీల్ ప్రైస్ రిలేటెడ్ రిస్క్ అయితే షార్ట్ టర్మ్‌లో ఉంటది. సో, అదొకటి గుర్తుంచుకోండి. స్టీల్ ప్రైస్‌లు బాగా పెరిగాయనుకోండి, మీకు స్టాక్ ప్రైస్‌లు పడడం అయితే కనబడుతది. మన నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోని లైక్ చేసారా? వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson కంటిన్యూస్‌గా రాసి మీ క్వెషన్ రాయండి. మీ క్వెషన్స్ మాకైతే రీచ్ అవుతాయి. అండ్ అలాగే ఛానల్‌కి ఎవరైనా ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వెషన్ సుహాస్ గారు అడుగుతున్నారు. ఆయన సోనా కామ్స్టర్ ఒక ప్రమోటర్ సంజయ్ కపూర్ గారు చనిపోయారు కదా రీసెంట్‌గా. సో, దాని రిలేటెడ్‌గా ఆయన క్వెషన్ అనమాట. సంజయ్ కపూర్ ఈస్ ద హార్ట్ ఆఫ్ సోనా కామ్స్టర్ కదా! నేను అతను చనిపోవడం చాలా బాధగా ఉంది. దీనివల్ల హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ సోనా కామ్స్టర్ అండ్ వాళ్ళ వల్ల బిజినెస్ కూడా ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఈ మ్యాటర్‌ని షేర్ హోల్డర్‌గా నేను ఎలా థింక్ చేయాలి? ఐయామ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ సోనా కామ్స్టర్. యెస్ అండి. సంజయ్ కపూర్ గారు చనిపోవడం బాధాకరమే. కానీ షేర్ హోల్డర్ పరంగా ఆర్ ఎంప్లాయీ పరంగా మీరు అడుగుతున్నారు కదా! నాకు ఆ బిజినెస్ అర్థమైన దాన్ని బట్టి చెప్తాను. సోనా కామ్స్టర్ ఒక బిజినెస్‌ని రన్ చేసేది ప్రొఫెషనల్ బోర్డ్ అనమాట. నార్మల్లీ మనకి 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి కంప్లీట్‌లీ ప్రమోటరే బిజినెస్‌ని డ్రైవ్ చేస్తుంటారు. ఓకే. వాళ్ళు మేజర్ షేర్ హోల్డర్ అండ్ అలాగే బిజినెస్‌ని డ్రైవ్ చేసేది కూడా ప్రమోటర్ అండ్ ప్రమోటర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సెకండ్ కేస్‌లో ఏంటంటే ప్రమోటర్ మేజర్ షేర్ హోల్డరే అవుతారు. కానీ బిజినెస్‌ని డే టు డే ఆపరేషన్స్‌ని రన్ చేసేది ప్రొఫెషనల్ బోర్డ్, ప్రొఫెషనల్ టీమ్ ఉంటారన్నమాట. సోనా కామ్స్టర్ విషయంకి వచ్చేసరికి సంజయ్ కపూర్ గారు అక్కడక్కడ మీకు మీడియా ఇంటరాక్షన్స్‌లో కనబడతారు. కానీ బిజినెస్ పరంగా రన్ చేసేది మాత్రం వివేక్ విక్రమ్ సింగ్ గారు అండ్ అలాగే మనకి విక్రమ్ గారు అని చెప్పి మన సోనా కామ్స్టర్ ఒక ప్లాంట్ విజిట్ వీడియోలో కూడా ఆయన ఉంటారు. అలాంటి టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరీ ఎక్స్‌పీరియన్స్డ్ టీమ్ అండ్ అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ ఐఐఎమ్స్‌లో అది చదువుకున్న వాళ్ళు అండ్ దే ఆర్ ద వన్ యాక్చువల్ డే టు డే ఆపరేషన్స్ అది కూడా రన్ చేసేది. సో, పర్సనల్లీ నాకు ఈ కంపెనీ పరంగా అంటే యెస్ ఆయన చనిపోవడం బాధాకరమే. కానీ యాజ్ ఎ షేర్ హోల్డర్ మనం వరీ అవ్వాల్సిన సినారియో అయితే నాకు కనబడట్లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ బోర్డ్ రన్ చేస్తది కాబట్టి ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆల్సో వరీ అబౌట్ ఇట్. అండ్ హోప్‌ఫుల్లీ ఈ లాస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ త్వరగా రికవర్ అవుతారని అయితే కోరుకుందాం. అండ్ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మన నెక్స్ట్ క్వెషన్ మహేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ నాలెడ్జ్ షేరింగ్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్. స్టాక్ ఎగ్జిబిట్స్ గుడ్ ఎర్నింగ్స్, వెరీ గుడ్ ROC, ROE అండ్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ బయింగ్ సీన్ యాక్చువల్లీ. మన తెలుగు షేర్స్ న్యూ రిచెస్ట్ మ్యాన్ చిరంజీవి సింగ్ సలుజా గారి కంపెనీయే కదా! మీరు చూసారో లేదో ఇప్పుడు యాక్చువల్లీ తెలుగు షేర్స్ రిచెస్ట్ పీపుల్ ఒక లిస్ట్ అయితే వచ్చింది. ది రిచెస్ట్ పర్సన్ ఆయనే. ప్రీమియర్ ఎనర్జీస్ ఒక ప్రమోటర్. కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే సోలార్ రిలేటెడ్‌గా థీమ్ పరంగా మనం చూస్తే చాలా ర్యాపిడ్ గ్రోత్ అయితే కనబడుతుంది. అక్రాస్ సోలార్ కంపెనీస్ అన్నిట్లోని మనకు ఆ గ్రోత్ విజిబుల్‌గా కనబడుతుంది కదా! మిగిలిన వాళ్ళందరూ ఓన్లీ మాడ్యూల్స్ దగ్గర ఆగిపోతే వీళ్ళు బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ కూడా చేస్తున్నారు. విచ్ ఈస్ రియల్లీ గుడ్ కంపెనీ పరంగా. ఫైనాన్షియల్ 26లోని వీళ్ళ సెల్ కెపాసిటీని 7 గిగావాట్‌కి ఇంక్రీజ్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే 9 గిగావాట్‌కి మాడ్యూల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ 2028 కల్లా వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. చాలా అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే కనబడుతుంది. యాజ్ ఆఫ్ నౌ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అన్ని డెఫినెట్లీ చాలా మంచి గ్రోత్ అయితే తీసుకొస్తున్నాయి. నో డౌట్ కమింగ్ 5-10 ఇయర్స్లో కూడా మనకి సోలార్ రిలేటెడ్ కంపెనీస్లో మనకి ఆ గ్రోత్ అయితే కనబడుతుంది. కానీ ఓన్లీ కన్సర్న్ నాకు ఉన్నది ఏంటంటే ఈ సోలార్ కంపెనీస్తోని వాల్యుయేషన్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నది అస్సలు లేదు. సో, వన్ బిగ్ నెగటివ్ న్యూస్ ఏమవుతుందంటే మనకి కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. చాలా రోజుల పాటు మనకి స్టాక్ రికవర్ అవ్వలేదనుకోండి, మనం అన్నెసెసరీ నష్టపోతాం కదా! సో, దట్స్ ద ఓన్లీ రిస్క్. మీకు వాల్యుయేషన్ కంఫర్టబుల్ అంటే స్టిల్ యూ కెన్ యాంటిసిపేట్ వెరీ గుడ్ గ్రోత్. రిటర్న్ రేషియోస్ పరంగా బాగున్నాయి. కంపెనీ పరంగా దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్. అండ్ ఆ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్స్ జేవీస్ ఏవైతే చేస్తున్నారో రేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్కి వీళ్ళు తైవాన్ కంపెనీతో జేవీ ఫామ్ చేశారు. అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కూడా చాలా జేవీస్ అయితే ఫామ్ చేస్తున్నారు. అండ్ అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ నెక్స్ట్ బిగ్ గ్రోత్ ఆపర్చునిటీ. దట్ ఈస్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్లో భాగంగా వీళ్ళు అటువైపు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో, అన్నీ బాగానే కనబడుతున్నాయి.
ఓన్లీ అగైన్ చెప్పాను కదా ఇందాకలా, వాల్యుయేషన్ ఈజ్ ద ఓన్లీ కన్సర్న్. అది మీకు కంఫర్టబుల్ అంటే యూ కెన్ టేక్ యువర్ కాల్. బట్ సీ, పొజిషన్ సైజింగ్ ఇంపార్టెంట్. సో ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే మరీ అంటే మనకి వాల్యుయేషన్ బాగా చీప్ ఉన్న కంపెనీస్ ఏంటంటే గ్రోత్ అంటే టర్న్ అరౌండ్ కానీ గ్రోత్ పాసిబిలిటీ బాగుండి, వాల్యుయేషన్ చీప్ ఉండి, మేనేజ్మెంట్ కంఫర్టబుల్ ఉండి, అన్నీ బాగున్నాయి అనుకోండి, అలాంటి కేసులో మనం సైజింగ్ పరంగా ఎడిషనల్ సైజింగ్ తీసుకోగలుగుతాం. బట్ వాల్యుయేషన్ ఎప్పుడైతే ఎక్స్పెన్సివ్ ఉంటాయో అక్కడ కొంచెం సైజింగ్ రిలేటెడ్గా డెసిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మన రిస్క్ని ఎంతవరకు పోర్ట్ఫోలియో బేర్ చేయగలం అన్న దాని మీద మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ అయితే తీసుకోండి. నా మీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చారు. మీకు ఒక డాక్యుమెంటరీని అయితే సజెస్ట్ చేస్తాను. వీలైతే పిల్లలకు కూడా చూపించడానికి ప్రయత్నించండి. ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే ఆర్బీఐ అన్లాక్డ్ అని చెప్పి జియో హాట్స్టార్లోని జస్ట్ 1 or 2 ఎపిసోడ్స్ మనకి స్ట్రీమ్ అవుతున్నాయి. ఒకసారి చూపించడానికి ప్రయత్నించండి. అంటే మన ఆర్బీఐ ఎలా వర్క్ చేస్తుంది అండ్ హిస్టారికల్ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి, అలాంటి టైంలో ఆర్బీఐ గవర్నర్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా బాగా చూపించారు. దట్ ఈస్ వన్ డాక్యుమెంటరీ. అండ్ ఒకవేళ మూవీ ఎవరైనా చూడాలనుకున్నట్టయితే 11 అని చెప్పి ఒక మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్నది. చాలామంది చూసి ఉండొచ్చు, ఎందుకంటే చాలా పాపులారిటీ అయితే వస్తుంది ఈ మూవీ రిలేటెడ్గా. వర్త్ వాచింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ శివ గారు అడుగుతున్నారు. టుడే గాట్ ఎ మెసేజ్ ఆస్కింగ్ మీ టు బై ఆయిల్ షేర్స్. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 157 and the target price is 400 rupees in 2 months time. I have verified details. This stock is trading at 2 rupees in 2024. Now it is trading at 157. Promoter shareholding is 0 and 100% shares are owned by public. It may help others as well. Please answer this. అండి, యాక్చువల్లీ నార్మల్లీ ఇలాంటి కంపెనీస్ రిలేటెడ్గా రెగ్యులర్గా వస్తుంటే నేను ఇగ్నోర్ చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి మనం మాట్లాడుకుంటుంటాం, ఓకే ఇలాంటి కంపెనీస్ని టచ్ చేయొద్దు, వదిలేయండి అది ఇది అని. కాకపోతే ఈసారి ఈ సేమ్ వీక్లోనే ఇంకొక వ్యూవర్ దగ్గర నుంచి కూడా సేమ్ కంపెనీ రిలేటెడ్గా వచ్చింది. మేబీ అంటే ఇలాంటి యాక్టివ్ డంపింగ్ జరుగుతుందేమో, ఒకసారి అలర్ట్ చేద్దామని అయితే మాట్లాడుతున్నాను. ఎనీ కంపెనీ ఎవరు చెప్పినా, ఓకే నేను మీ ఫ్యామిలీలో ఎవరు ఏ కంపెనీ గురించి మాట్లాడినా కూడా డోంట్ బై. ఓకే, ఫస్ట్ ఆ కంపెనీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కంపెనీ మనకు క్లియర్లీ కనబడుతుంది సంబడి వుడ్ హ్యావ్ ఎంటర్డ్ ఎట్ వెరీ వెరీ లో ప్రైస్. ఇలా ఎస్ఎంఎస్లు పంపించి, వాట్సాప్ ద్వారా పంపించి, ఆర్ వేరియస్ మనకి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా మనకి ఏదైనా స్టాక్ రిలేటెడ్గా బై చేయమని ఎవరైనా చెప్తున్నారు, ఇంత 2 monthsలో అయిపోద్దని అంటే వాళ్ళు మీకెందుకు చెప్పాలి, వాళ్ళే బై చేసి పెట్టుకోవచ్చు కదా. 2 monthsలో అంత పెరిగిపోద్ది అంటే సంబడి వాంట్స్ టు డంప్. ఓకే, వాళ్ళు లో ప్రైస్లో కొని ఉంటారు, ఇప్పుడు పబ్లిక్ డంప్ చేయాలని చూస్తుంటారు. అండ్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే రివర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. రివర్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అమ్మడానికి కూడా అవ్వదు. మీరు ఎగ్జిట్ కొడితే బయర్ దొరకడు. అండ్ మీలాంటి చాలామంది బలైపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వరుసగా రోజు ఎగ్జిట్ కొడుతుంటారు అండ్ సెల్ అవుట్లు పెడుతుంటారు. అది ఇంక లోవర్ సర్క్యూట్లు కొడుతూనే ఉంటుంది, కిందకి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అండ్ ఇన్ఫాక్ట్ అది మళ్ళీ ఎప్పటికి రివర్స్ అవుతుందో తెలియదు. సో ఇగ్నోర్. అండ్ మిగిలిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇలాంటి వాటి గురించి అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్పెషల్లీ ఈ కంపెనీ రిలేటెడ్ నాకు తెలిసి యాక్టివ్ డంపింగ్ జరుగుతున్నట్టుంది, దీని రిలేటెడ్ కొంచెం చెప్పండి. స్టే ఫ్రమ్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ రామ్ గారు అడుగుతున్నారు. అండ్ 2 questions అయితే పోస్ట్ చేస్తారు. ఒకటి, స్లోలీ ఇండియన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీస్. వాట్స్ యువర్ వ్యూ ఆన్ డిపాజిటరీస్, ఆర్టీఏ ఏజెంట్స్, ఎక్స్చేంజెస్, వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్? డిపాజిటరీస్ రిలేటెడ్ సిడిఎస్ఎల్, ఎన్ఎస్జిఎల్ అండ్ ఎక్స్చేంజెస్ బిఎస్సి, ఎన్ఎస్సి, ఆర్టీఏ, క్యాంప్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఒక లిస్ట్ రాశారు. ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ డిపాజిటరీస్, ఎక్స్చేంజెస్, ఆర్టీఏస్ కంపేర్డ్ టు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఈజ్ దిస్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ aiming only depositories, exchanges and RTA agents? My view is for long term, 15 to 20 years. Question 2. I have invested in around 10 stocks following your fundamental analysis videos and they are doing well. Now I got an opportunity in Riyadh and I can still watch your videos, but I fear I could not spend time in tracking those stocks and take exit calls. So my view is to sell the entire portfolio and invest all this money in depository, exchanges, RTA agent stocks for long term, 15 to 20 years. Also, I target to invest in mutual fund SIP through NRA account to avoid capital gain taxes, as Saudi is a tax-free destination. Please tell me, is my view right or wrong? And in a view share చేసే ముందు I have a question for you. మీరు 10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారన్నారు అండ్ ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నది అన్నారు కదా. ఐ నో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆర్ క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఈ బిజినెస్లు గ్రో అవుతాయి, నో డౌట్. అందులో అసలు నేను డౌటే లేదు, నేను అది డినై చేయట్లేదు. కానీ ఆ బిజినెస్లే గ్రో అవుతాయని రూల్ లేదు కదా. అంటే వేరే బిజినెస్లు కూడా ఇండియాలో గ్రో అవుతాయి. మీరు హోల్డ్ చేసిన కంపెనీస్లోని
ఆ 10 కంపెనీస్‌లో ఏవైనా కూడా మీకు లాంగ్ టర్మ్ గ్రోత్ పరంగా చాలా మంచి పాసిబిలిటీ ఉన్నదనుకోండి, మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే వై షుడ్ యూ ఎగ్జిట్ దోస్ స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఓన్లీ వన్ థింగ్? ఇది నా ఫస్ట్ క్వెషన్. ఓకే. ఒకవేళ మీకు మీరు హోల్డ్ చేసిన కంపెనీస్ మీద కాన్ఫిడెన్స్ లేదనుకోండి, అంటే ఈ కంపెనీస్ పరంగా అంత గ్రోత్ నేను యాంటిసిపేట్ చేయట్లేదు అనుకున్నట్టయితే యెస్, దెన్ ఇన్ దట్ కేస్ యూ కెన్ టేక్ దట్ కాల్. బట్ ఈవెన్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో కూడా మనకి సిక్లికాలిటీ రిస్క్ ఉంటుంది. అండ్ మీరు ఐ క్లియర్లీ అండర్స్టాండ్ మీరు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే అక్కడ మనకి మోట్ ఎంట్రీ బ్యారియర్స్ ఉండవు. అండ్ వేరేస్ ఆర్టీఎస్, డిపాజిటరీస్, ఎక్స్చేంజెస్ విషయంకి వచ్చేసరికి అక్కడ మనకి ఎంట్రీ బ్యారియర్, స్ట్రాంగ్ ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ కాంపిటీషన్ రిలేటెడ్గా అంత వరి అవ్వకలేదు, నేను ట్రాక్ చేయక్కర్లేదు అని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలనుకున్నారు. కాకపోతే ఈ కంపెనీస్ని మనం ఎప్పుడు బై చేయాలంటే బేర్ మార్కెట్స్ ఏవైతే ఇప్పుడు కరెంట్లీ కూడా సైడ్ వేస్ మార్కెట్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ స్టాక్స్ అన్ని కూడా బాగానే కరెక్ట్ అయ్యి, అండ్ మనకి మార్కెట్లో ప్రెషర్ అనేది కొన్నాళ్ళు కంటిన్యూ అయింది అనుకోండి. ఆల్రెడీ మనం చూసినాం ఎస్ఐపి ఇన్ఫ్లోస్ చూసినట్టయితే న్యూ ఇన్వెస్టర్స్ కౌంట్ తగ్గుతుంది, ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ట్రెండ్ కొన్నాళ్ళు కంటిన్యూ అయింది అనుకోండి, వీళ్ళ నెంబర్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా. మీకు ఆర్టీఎస్ స్టాక్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి డిపాజిటరీస్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి డీ గ్రోత్ కనబడుతుందో స్టాక్ ప్రైస్లో ఇంకొంచెం ప్రెషర్ కనబడే ఆస్కారం ఉంటుంది కదా. సో కంప్లీట్లీ మార్కెట్ బేరిష్గా ఉన్న టైంలోనే, అంటే ఈ స్టాక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిన టైంలోని మనం ఇలాంటి కంపెనీస్ని అక్యుములేట్ చేసుకుని వదిలేసినట్టయితే ఎస్, డెఫినెట్లీ మనకి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అయితే జరుగుతుంది. కాకపోతే కొంచెం పేషెంట్గా వెయిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎస్, కరెక్షన్ అయితే అయ్యింది, బట్ వీ డోంట్ నో, అంటే ఫర్దర్గా ఇంక ఉండదని అయితే అనలేం. ఎందుకంటే నెంబర్స్ మీద అయితే ప్రెషర్ కనబడే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ మీ థాట్ ప్రాసెస్ అయితే కరెక్టే. అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా కూడా థాట్ ప్రాసెస్ కరెక్టే. మీకు అక్కడ విత్డ్రా చేసినా కూడా మీరు ట్యాక్స్ పే చేయగలరు, కాబట్టి యూ విల్ గెయిన్ దట్ ట్యాక్స్ రిలేటెడ్ అడ్వాంటేజ్ కూడా. మన నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ అవేర్ దట్ ఇఫ్ యూ డివైడ్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ విత్ 72, విల్ గెట్ టు నో ఇన్ హౌ మెనీ ఇయర్స్ మనీ విల్ గెట్ డబుల్డ్. Is this works with mutual fund XIRR as well? One of my mutual fund is delivering 18% XIRR. Can I expect that my capital will get doubled in 4 years? The answer for this is yes and no అండి. ఎస్ ఫర్ ది ఫార్ములా. ఓకే, 72ని మీరు పర్సంటేజ్తో డివైడ్ చేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో ఆ టైం కల్లా మీ మనీ అయితే డబుల్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే 18% రిటర్న్ ఏదైతే ఉన్నదో మనం లాస్ట్ బుల్ మార్కెట్తో వచ్చిన రిటర్న్ బట్టి చూస్తున్నాం కదా. సో నార్మల్లీ 18% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, షార్ట్ పీరియడ్స్లో వర్కౌట్ అవుతుంది. కానీ ఓవర్ ఏ 15-20 ఇయర్ పీరియడ్ పరంగా మనం చూసామనుకోండి, అది రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ కాదు. ఎందుకంటే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఎకానమీ డెవలప్ అయ్యే కొద్దీ మనకి ఈవెన్ ఎఫ్డీ నుంచి వచ్చే రిటర్న్ తగ్గుతుంది, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే రిటర్న్ తగ్గుతుంది, స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే రిటర్న్ తగ్గుతుంది. ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి 18% పరంగా మీరు ఏదైనా గోల్ ఉన్నది, ఆ గోల్కి ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు రిటర్న్ వర్కౌట్ అయింది ఓన్లీ 14-15 వర్కౌట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, మీకు గోల్కి షార్ట్ ఫాల్ వస్తుంది. అండ్ ఆ టైంలో పరిగెత్తి వేరే మనీ అరేంజ్ చేయాలని కష్టం అవుతుంది కదా. సో అందుకని ఎప్పుడైనా కూడా మన రిటర్న్ ఎక్స్పెక్టేషన్ రియలిస్టిక్ నెంబర్ కన్నా కూడా తక్కువగా ఉండాలన్నమాట. నన్ను అడిగినట్టయితే 12-14 ఈజ్ ఐడియల్. 12% తీసుకోండి, 12% పరంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ మీకు 14-15 వర్కౌట్ అయింది అనుకోండి, మీ గోల్ కన్నా ఎక్కువ అమౌంట్ మీకు క్రియేట్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్వేస్ గుడ్ కదా. సో 12%తో క్యాలిక్యులేట్ చేసుకుని డెసిషన్ తీసుకోండి. 18% లాంగ్ టర్మ్లోని వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మన నెక్స్ట్ క్వశ్చన్ సాంబశివ్ గారు అడుగుతున్నారు. డిమాట్ అకౌంట్లో మనీ రెడీగా పెట్టుకోవడం వెసెస్ లిక్విడ్ బేస్లో పెట్టి ఉంచడం, ఎనీ డిఫరెన్స్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. హోల్డింగ్ దట్ మనీ యాజ్ ఎ క్యాష్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్ వెన్ దెర్ ఇస్ ఎ ఫాల్ ఇన్ మార్కెట్. యాక్చువల్లీ రైట్ డెసిషన్ అండి లిక్విడ్ బేస్లో పెట్టడమే. ఎందుకంటే మనం నార్మల్గా బ్యాంక్ అకౌంట్లో ఉంచాం, ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంటుంది కదా, ఒక లార్జ్ అమౌంట్ అయినట్టయితే. ఆర్ ఈవెన్ మీరు బయట లిక్విడ్ ఫండ్లోని ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు T+1 పడుతుంది. వేరేస్ లిక్విడ్ బేస్లో పెట్టారనుకోండి, నార్మల్ ఐడియలీ డిమాట్ అకౌంట్ ఉంచేదానికన్నా పెడితే మీకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మీరు సెల్ చేశారనుకోండి, సెల్ చేస్తే మీకు అక్కడ డిమాట్ అకౌంట్లో క్యాష్ కనబడుతుంది. ఆ క్యాష్తో మీరు ఒకవేళ ఏదైనా స్టాక్ కొనాలన్నా కొనవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ మిగిలిన వ్యూవర్స్లో కూడా మీరు ఎవరైనా కూడా చాలామంది డిమాట్ అకౌంట్లో మనీని అలా వదిలేస్తుంటారు. అలా మనీ వదిలేయడం వల్ల మీకు ఇంట్రెస్ట్ కూడా రాదు. దాని బదులు లిక్విడ్ బేస్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఎప్పుడైతే స్టాక్ కొనాలనిపిస్తుందో, అంటే చాలాసార్లు మనం వెయిట్ చేస్తుంటాం కదా బై చేయడం గురించి అని చెప్పి, అలాంటి కేసులోని లిక్విడ్ బేస్లో పెడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ అమ్మి మనం వెంటనే కొనుక్కోవాలన్నా కూడా డిమాట్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఫస్ట్ పార్ట్ ఏదైతే డెఫినెట్లీ చాలామందికి అది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి.
నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.